23rd March 2025. Welcome to Harvesting Festival of RNR 15048 Telangana Sona, the pride of Telugu Indian rice. ఈ రోజున తెలంగాణ సోనా హార్వెస్టింగ్ ఫెస్టివల్ జరుగుతా ఉంది బాబాయ్. అది అయిపోగానే నూతన వరి రకాలైనటువంటి KNM 12368, NLR 3648 ఈ రెండు వరి రకాలు కూడా మనం హార్వెస్టింగ్ చేయడం జరుగుతాయి. అరుణ హార్వెస్టింగ్ చేసే ముందుగా వీటిని కూడా క్రాప్ కటింగ్ చేద్దాము. చేసిన తర్వాత ఎంత దిగుబడి వస్తుంది, నేను 4 పుట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతకన్నా ఎక్కువ రావచ్చు. 2021 సంవత్సరంలో మనం ప్రారంభించడం జరిగింది. ఇది RNR 15048 తెలంగాణ సోనా CVR మెథడ్ ఫార్మింగ్ లో నెపోలియన్ హిల్ అని ఒక బుక్ రాశాడు. థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకంలో ఆయన ఈ విధంగా రాసుకొచ్చారు. ఏ పర్సన్ హూ లవ్స్ హిమ్సెల్ఫ్, హీ లవ్స్ ద థింగ్స్ హీ హ్యాస్. వన్స్ హీ లవ్స్ ద థింగ్స్ హీ హ్యాస్, హీ ఇన్వాల్వ్ ఇన్ ద యాక్టివిటీ. వన్స్ హీ ఇన్వాల్వ్ ఇన్ ద యాక్టివిటీ, ఇట్ లీడ్స్ ద సక్సెస్. 2021 సంవత్సరం నుంచి మేము చేసిన పని అదే. ఒక టీంని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా ముందుకు సాగడం జరుగుతూ ఉంది. RNR 15048 తెలంగాణ సోనా సంవత్సరానికి ఒకసారి వేస్తాం. మన నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన మాత్రం పోస్తాము. ఇక మళ్ళీ ఏ టైంలో కూడా పోయడానికి లేదు, అది అనువు లేదు. ఎందుకంటే ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. అందుకు అనుగుణంగా ఈ నూతన వరి రకాలైనటువంటి KNM 12368 డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధనా స్థానంలో వెలువడించారు. ఆ వరి వంగడం ఉగాది అయిపోయిన తర్వాత నుంచి మనం మాట్లాడుకున్న దాని గురించి. అదేవిధంగా NLR 3648 ఈ వరి వంగడం గురించి కూడా మనం ఉగాది తర్వాత మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ సోనా హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఈ రోజుతో పూర్తయిపోద్ది. నెక్స్ట్ సండే ఉగాది స్పెషల్. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఏప్రిల్ 6 శ్రీరామనవమి పురస్కరించుకొని ఆ తర్వాత మనం మళ్ళీ ఖరీఫ్ సీజన్ ప్రారంభించడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్ త్వరలో డేటు, విత్తన రకం అన్ని క్లియర్ కట్ గా డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. హర్షద్ విహారన్ టీం, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఎవ్రీడే ట్వైస్ వీ నీడ్ రైస్, రైస్ ఈజ్ లైఫ్. ఈ రోజున RNR 15048 తెలంగాణ సోనా క్రాప్ కటింగ్ చేయడానికి రావడం జరిగింది. అరుణ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. పంట కోసే ముందుగా ఒక అంచనా, అంతే కదా అరుణ, ఒక అంచనా మనకి ఎంత వస్తుంది, ఈల్డింగ్ ఎంత వస్తుంది, దీన్ని బట్టి మనం ఫాలో అవడం జరుగుతుంది. ఈ RNR 15048 ఒక విశిష్టత ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. ఏ ఇతర వరి వంగడానికి ఉండదు. బాబాయ్, మనం ఎన్నో వరి వంగడాలు వేస్తూ ఉంటాం మనం. కానీ ఈ వరి వంగడం నవంబర్ నెల RNR 15048 తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు, ఈ మూడు కలయిక ఒక మధురమైన ఘట్టం. అది అంటే జీవితంలో మర్చిపోలేం మనం. ప్రతి సంవత్సరం నేను 2015లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది అది. ఆ టైంలోనే ఈ వరి వంగడం రిలీజ్ చేశారు. రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో 2015 సంవత్సరంలో చెన్నమాధవని దామోదర్ రాజు గారు, చెన్నమాధవని సురేందర్ రాజు గారు ఈ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని మనం 2021 నుంచి CVR పద్ధతిలో వరి సాగు చేసి ఎంతో మందికి మనం రైస్ పంపిస్తూ ఉంటాం. మనం ఏది 5 రాష్ట్రాల ప్రజలకి రైస్ పంపిస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులు 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్ ఫ్రెండ్స్కి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి మనం పంపించడం ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇది క్రాప్ కటింగ్ వచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను నేను. అందరికి నమస్కారం. 2021 నుంచి ఈ ప్రకృతి వ్యవసాయంలో మా హర్షాబాబు ముందుకు తీసుకొచ్చాము. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ సోనా షుగర్లెస్ ఈ పంట వేయడం మాకు చాలా ఇష్టం. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వేయడం జరుగుద్ది. కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో మేము చేయడం అనేది అందరూ పనికొచ్చినప్పుడు ఏదో కష్టంగా ఏదో ఇష్టం లేకుండా చేస్తారు. కానీ మేము అట్లా కాదు. మా టీం అందరూ కలిసి ఒక ఇష్టంగా చేస్తాం మేము పని. ఇది బాగా పండించాలి, బాగా చేయాలని. అందుకనే మేము ఇష్టంగా కష్టపడతాం. కాబట్టి ఈ విధంగా మాకు మంచి గ్రోత్ వస్తుంది, మంచి పంట పండుతుంది. కానీ గొంతులో ముద్ద దిగుతుందంటే ఎవరు తలుచుకుంటారు? ముందు అన్నం తయారు చేసిన వాళ్ళు, అయితే రైతు. ఆ రైతుగా పుట్టడం నా అదృష్టం. ఈ వ్యవసాయం చేయడం మేము బాగా సంతోషంగా భావిస్తున్నాం. 2021లో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక ఇప్పుడు చెప్పన అవసరం లే. తెలంగాణ సోనా గురించి, CVR పద్ధతుల వరి సాగు గురించి చెప్పన అవసరం ఏంటంటే దాదాపు 4-5 నెలల నుంచి 2021 సంవత్సరం నుంచి మనం చెప్పడం జరుగుతూ ఉంది. గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది ఆ వరి వంగడానికి. అది వన్ ఆఫ్ ద గ్రేట్ ప్యాడీ వెరైటీ. ఇప్పుడు మనం ఎన్నో వరి రకాల సాగులు చేస్తూ ఉంటాం బాబాయ్. ఇప్పుడు RNR 15048, BPT 5204, NLR 3648, KNM 12368, M2 1010, కాటన్ దొర సన్నాలు, ఇలా ఎన్నెన్నో రకాలు వేసినప్పటికీ కూడా తెలంగాణ సోనా అనేది మనకి ఒక ఇష్టమైన ఇత్తనం. అది ఇష్టమైన వరి వంగడం. మనకి ఇష్టం కాదని ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు అది. ఎందుకంటే క్లైమేట్, వాతావరణ పరిస్థితుల్లో
బేస్ చేసుకుని మనం వరి సాగు అనేది చేసుకుంటూ ఉండాలా. ఈ విధంగా మళ్ళీ నవంబర్ 15 పైన మళ్ళీ ఈ వరి వంగడం తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. షుగర్ పేషెంట్ల పాలిట ఇది షుగర్లెస్ రైస్. ఆ పేరు అన్ని వరి వంగడాలు షుగర్లెస్ కాలేవు, కొన్ని మాత్రం షుగర్లెస్ అవుతాయి. ఆ కోవకు చెందిందే ఈ RNR 15048 తెలంగాణ సోనా ఈరోజు హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. అది అయిపోగానే మనం KNM 12368 గురించి మాట్లాడుకుందాం. ఉగాది తర్వాత నుంచి KNM 12368 NLR 3648 గురించి వివరణ ఉంటుంది. హర్షత్ విహారాన్ టీం వివరించడం జరుగుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ. శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నారు. రాజులు మారి రోజులు మారి పాలన చేసే పద్ధతి మారనిది ఒకటేరా, అది దున్నే రైతుల బతికేరా అన్నాడు. అప్పుడు ఆ మాట అన్నాడు. ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నటువంటి CVR మెథడ్ ఫార్మింగ్, సుభాష్ పాలేకర్ మెథడు, చౌహాన్ క్యూ మెథడు వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతా ఉన్నాయి. కెమికల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి లాస్ట్కి ఏం మిగులుతున్నాయంటే చింతలు తప్ప ఏం మిగలటం లే. ఆ చింతల్ని దూరం చేస్తున్నారు చింతల వెంకటరెడ్డి గారు. ఈ విధంగా ప్రకృతి ఎవరైనా సునాయాసంగా చేసుకోవచ్చు. పంట వేసే ముందుగా పచ్చి రొట్టె పైరులు అనేటువంటి పిల్లి బెసరా, జీలగా, జనుము, PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేసుకుని 45 రోజుల తర్వాత వాటిని కలయి దున్నేసి 2 వారాల తర్వాత వరి సాగు, ప్రతి 10 రోజులకు ఒకసారి మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేసుకుంటే ఆమదం మట్టి, లోపల మట్టి, పై మట్టి, కుంకుడుకాయల రసము, ఈ కంకర రసం ఇవన్నీ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఎవరికైనా మనకు పంట పండినట్టు విధంగానే పంట పండద్ది. రైతు సోదరులు ఇది గమనించాల్సిన విషయం. అది పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. అదే విధంగా ఎవరికో డలార్లకి వాళ్ళకి వేసే బదులు మనమే వాటిని స్టోరేజ్ చేసుకుని మన కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, మనతో పాటు కలిసి చదువుకున్నటువంటి 10th క్లాస్ ఫ్రెండ్స్ కి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కి, బీటెక్ ఫ్రెండ్స్ కి ఇలా వాళ్ళకి అందించి తద్వారా వాళ్ళకి మంచి ఆహారం అందించినటువంటిది రాబోయే తరానికి మంచి భూమి ఇచ్చినట్టు వాళ్ళం అవుతాం మనము. ఈ విధంగా ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా నేను తెలియజేసేది అదే. ఏంటంటే మంచి ఆహారం అందించడం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఈ విధంగా మనం పంటలు పండించుకొని మంచి ఆహారం అందించి ఎంతో మందికి హెల్పింగ్ నేచర్ అంటే ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తుంటాం. విత్తనాలు చల్లిన వాళ్ళకైతే ఏమి, నారా తీసిన వాళ్ళైతే, కలుపు తీసిన వాళ్ళకైతే ఏమి, ఇలా ఎండబెట్టడం, ఆరబెట్టడం, ఒడ్లు, ఆ విధంగా ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ ఈ విధంగా ముందుకు సాగడం జరుగుతా ఉంది ప్రకృతి వ్యవసాయం. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ యాజ్ ఎ యంగ్ ఫార్మర్. థ్యాంక్ యూ.